సరే, ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణను ఒక ఆసక్తికరమైన మాటతో మొదలుపెడదాం. హ్మ్, చెప్పండి. టెక్ దిగ్గజం శామ్ ఆల్ట్మాన్ ఏమన్నారంటే, ఏజీఐ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ పెద్దగా శబ్దం చేయకుండానే చాలా నిశ్శబ్దంగా మన మధ్యకు వచ్చేసిందేమో అన్నారు. ఓ అవును, అసలు మనకు తెలియకుండానే ఏఐ మనిషి స్థాయికి చేరుకుందా అన్నది ఇప్పుడు పెద్ద చర్చ. అదే కదా, మనం రోజూ వాడే ఇమేజ్ జనరేటర్లు లేదా చాట్బాట్లు కేవలం కొన్ని పనులకే పరిమితం. కానీ ఏజీఐ అలా కాదు. ఖచ్చితంగా. ఏజీఐ అంటే మనిషిలాగే ఏ పనైనా సొంతంగా ఆలోచించి చేయగలగాలి. మరి ఇది ఇప్పటికీ సాధ్యమైందా అన్నది నా ప్రశ్న. సాధారణ ఏఐ ఒక స్క్రూ డ్రైవర్ లాంటిదైతే, ఏజీఐ ఒక స్విస్ ఆర్మీ నైఫ్ లాంటిది కదా. భలే పోల్చారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో వారి 2026 అధ్యయనం సరిగ్గా ఇదే చెబుతోంది. ఓహో, వాళ్ళేమంటున్నారు? వారి పరిశోధన ప్రకారం ప్రస్తుత ఏఐ సిస్టమ్స్ ఇప్పటికే అనేక పనుల్లో మనిషి స్థాయి సామర్థ్యాన్ని చూపిస్తున్నాయి. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. చెప్పండి. అవసరం లేకుండా నేర్చుకోవడం అంతేనా? అవును, సరిగ్గా చెప్పారు. దానికి ఏ పనిముట్టు అవసరమో అది స్వయంగా తయారు చేసుకోగల ఒక డిజిటల్ మెదడు అనుకోవచ్చు. సరే, ప్రస్తుత ఏఐ అద్భుతంగా కోడ్ రాస్తోంది, కష్టమైన పరీక్షలు పాసవుతోంది. కానీ నాకు సందేహం. అడగండి. ఏజీఐ ఇప్పటికే వచ్చేస్తే మరి అది ఎందుకు సాధారణ తప్పులు చేస్తోంది? డీప్ మైండ్ సీఈఓ చెప్పినట్లు దానికింకా దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి లేదు కదా. దానికి కారణం ప్రస్తుత ఏఐ పనిచేసే విధానం. ఇప్పుడున్నవి కేవలం స్టిమ్యులస్ రెస్పాన్స్ పద్ధతిలో పనిచేస్తాయి. అంటే మనం ఒక ప్రాంప్ట్ ఇస్తేనే అది పనిచేస్తుంది. అవును, దానికి సొంతంగా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని నిరంతరాయంగా ఆలోచించే ఇంటర్నల్ లూప్ ఇంకా పూర్తిగా అభివృద్ధి కాలేదు. ఓహో, స్వతంత్ర లక్ష్యాలు లేవన్నమాట. కరెక్ట్. పైగా మనం ఏజీఐని సూపర్ ఇంటెలిజెన్స్తో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎటువంటి తప్పులు చెయ్యనిది సూపర్ ఇంటెలిజెన్స్. రైట్. కానీ ఏజీఐ అంటే సగటు మనిషి స్థాయి మేధస్సు మాత్రమే. అర్థమైంది. అంటే ఒక సగటు మనిషి చేసే తప్పులను ఏజీఐ కూడా చేస్తుందన్నమాట. అది మనలాగే ఆలోచించే, తప్పులు చేసే అవకాశమున్న ఒక సిస్టమ్. ఖచ్చితంగా. అందుకే ప్రస్తుత ఈ దశను నిపుణులు ఏజీఐ ట్రాన్సిషన్ ఏరా లేదా ప్రీ ఏజీఐ దశ అని పిలుస్తున్నారు. సరే, దీన్ని విశాల దృక్పథంతో చూద్దాం. అసలు భవిష్యత్తులో ఈ ఏజీఐ ఎలా ఉండబోతోంది? ఇక్కడే ఒక రహస్యం ఉంది. అందరూ ఏజీఐ అంటే ఒకే ఒక భారీ సాఫ్ట్వేర్ బ్రెయిన్ అని ఊహించుకుంటారు, కానీ అది నిజం కాదు. అవునా? మరి ఎలా రాబోతోంది? కొత్త పరిశోధనల ప్రకారం ఏజీఐ అనేక ఏఐ ఏజెంట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ పనిచేసే ఒక పెద్ద నెట్వర్క్ లాగా పుట్టుకురావచ్చు. వావ్, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. దీన్ని ప్రాక్టికల్గా ఆలోచిస్తే, ఒక ఏజెంట్ కోడ్ రాస్తుంటే అందులో తప్పులను వెతకడానికి మరో ఏజెంట్ పనిచేస్తోందన్నమాట. అవును, ఆ ప్రాజెక్ట్ బడ్జెట్ను ఇంకో ఏజెంట్ చూసుకుంటుంది. ఇవన్నీ మనిషి ప్రమేయం లేకుండా తమలో తాము మాట్లాడుకుంటూ పనిచేస్తాయి. అంటే మనం ఇప్పటిదాకా కేవలం మనకు ఈమెయిల్స్ రాసిపెట్టే సిస్టమ్స్నే చూశాం, కానీ ఈ నెట్వర్క్ స్వంతంగా నెగోషియేషన్స్ కూడా చేయగలదు. ఖచ్చితంగా. అందుకే ఈ మార్పుల వల్ల భవిష్యత్తులో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లాంటి నైపుణ్యాలు మరింత అవసరమవుతాయి. రైట్. ఈ ఏజెంట్ల బృందానికి ఎలాంటి కమాండ్స్ ఇవ్వాలో తెలుసుండాలి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఒక ఏఐ బృందాన్ని లీడ్ చేయడం లాంటిదన్నమాట. నిజమే. ఒక మేనేజర్ తన టీంతో ఎలా పనిచేయిస్తాడో మనం కూడా ఏఐ ఏజెంట్లతో అలానే పనిచేయించాలి. అంటే రాబోయే రోజుల్లో ఏజీఐ అనేది ఒకే క్షణంలో వచ్చే మ్యాజిక్ కాదు, అదొక నిరంతర పరిణామక్రమం. ఇది మనం రోజూ చూస్తున్న ఒక మార్పు. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గురించి ఆలోచించాలి. ఏమిటది? ఏజీఐ అనేది ఒకే సిస్టమ్ కాకుండా ప్రపంచవ్యాప్తంగా వందలాది ఏజెంట్ల నెట్వర్క్గా ఏర్పడితే దానికి ఒకే ఒక ఆఫ్ స్విచ్ ఉండదు కదా. ఆ భారీ ఏఐ సమూహాన్ని దారి తప్పకుండా నైతికంగా నియంత్రించడం మనుషులకు నిజంగా సాధ్యమేనా? ఇదొక చాలా కష్టమైన ప్రశ్న. ఆ సమూహాన్ని కంట్రోల్ చేయడం నిజంగానే ఒక పెద్ద సవాలు. అవును. ఈ ఆసక్తికరమైన ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం.